ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని బృందం మంత్రి లోకేష్ గారు, భరత్ గారు, మరికొందరు అధికారులు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనడం కోసం అని చెప్పి స్విట్జర్లాండ్ ఎళ్లారు. అయితే అక్కడ ప్రపంచ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరిపి ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు తీసుకురావాలి అన్నది వాళ్ళ కాంటెక్స్ట్, వాళ్ళ ఎయిమ్. మంచిదే. అక్కడికి వెళ్లి సమావేశాలు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు చేసి అందరూ స్వాగతించాల్సిందే, పర్లేదు. కానీ అక్కడికి వెళ్ళి అసలైన వీళ్ళు చేస్తున్న పని అసలు ఏమంటారు, వీళ్ళు సాధించిన దాన్ని జనాలకు చెప్పాల్సిన వీళ్ళ పిఆర్ టీమ్సు వీళ్ళ దావోస్ పర్యటన చుట్టూ ఇస్తున్న ఎలివేషన్స్ చూస్తే నాకు తెలిసి న్యూట్రల్ జనాలను పక్కన పెట్టండి, వీళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా కాసింత సెన్స్ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే, అరే ఈ ఎలివేషన్స్ ఎందుకయ్యా సామి అనవసరంగా, ఈ ఎలివేషన్స్ ఎందుకు, ఏం పెట్టుబడులు తెస్తున్నారో ఏం సాధిస్తున్నారో అది చెబితే సరిపోతుంది కదా అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు. వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచే, అఫీషియల్ అకౌంట్స్ నుంచే ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటూ పోతున్నారు, ఎముకలు కొరికెచ్చాలి, నారా లోకేష్ గారు నడుచుకుంటూ పోతున్నారు, ఎముకలు కొరికెచ్చాలి, చుట్టూ చలి ఎముకలు కొరుకుతూ ఉంది, ఆ ఎముకలు కొరికే చలిలో నడుచుకుంటూ పోతూ ఉన్నారు రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి. దావోస్లో మరి చలిగాక ఏముంటుంది, -10 degrees ఉంటుంది. 3,000 మంది పైగా అటెండీలు ఉన్నారు అక్కడ, అంటే అంత 3,000 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు. అందరూ ఎముకలు కొరికే చలిలో నడుచుకుంటూ పోతారు, మరి మంచు కురుస్తుంటే నడుచుకుంటూ పోతారు. పెట్టుబడుల కోసం ట్రాఫిక్ జామ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయితే నడుచుకుంటూ వెళ్ళడం అదేమన్నా కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నారా ఏంది వీళ్ళు? దావోస్ అనేది ఒక చిన్న మున్సిపాలిటీ అయ్యా స్వామి, 10,000 మంది జనాభా ఉంటారు, చిన్న మున్సిపాలిటీ అది. అండ్ అక్కడ హోటల్స్ అయినా, ఈ కాంగ్రెస్ సెంటర్ వీళ్ళందరూ అసెంబ్లీస్ అయ్యే సెంటర్స్ అయినా, ఇతర వేదికలైనా, ఒక మెయిన్ స్ట్రీట్ దాని చుట్టే ఉంటాయి, ఇవన్నీ దాని చుట్టే ఉంటాయి. నడవాలంటే జస్ట్ నిమిషాలు అంతే, జస్ట్ ఇది ఒక నిమిషాల వ్యవహారం. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో అండ్ అక్కడ గవర్నమెంట్ వీళ్ళు కూడా నడుచుకుంటూ రావడాన్నే ప్రోత్సహిస్తారు. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ దానికోసం అని చెప్పి. లేదు అంటే అక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, దాన్ని వినియోగించుకోవడం అవసరమైతే అని చెప్పి. అది ఎక్కి ఇటుకి వచ్చే లోపల నడుచుకుంటూనే వచ్చేయచ్చు. అదేం కిలోమీటర్లు పాదయాత్రలు చేసేది ఏమీ ఉండదు. ఎందుకు ఈ ఎలివేషన్స్ అన్నీ అనవసరం కదా. బేసిక్గా అక్కడికి వెళ్ళేదో ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు రీల్స్ చేస్తూ ఉన్నట్లు వీళ్ళు ఇస్తున్న ఎలివేషన్స్, మరి ఎలివేషన్స్ వాళ్ళు ఇవ్వమని చెప్పారో, లేకపోతే వీళ్ళ పిఆర్ టీమ్స్ ఎలివేషన్స్ ఇస్తాయో, లేకుంటే ఇక్కడ జనాలకు అక్కడ గురించి ఏమి తెలియదు అనుకుంటారో తెలియదు. కానీ అక్కడ నువ్వు ఎవరైనా పెద్ద పెద్ద తోపు పారిశ్రామికతో నడుచుకుంటూ పోతుంటారు, దే ఆర్ ఎంజాయింగ్, మామూలు అంతే, క్యాజువల్. కానీ చిన్న మున్సిపాలిటీనే అది, అదేం ఎంతో దూరంలో ఉండవు, అన్నీ ఆ చుట్టే ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ సమావేశాలు జరిగినప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. దానంతా ఎందుకు, మళ్ళీ ట్రాఫిక్లో ఇబ్బంది, దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అంతే, జస్ట్ వెరీ క్యాజువల్గా. ఎముకలు కొరికే సలు ఉంటుంది, మరి అందరూ అదే సలిని బేర్ చేసుకుంటూ పోతారు. ఇవి కాదు కదా ఎలివేషన్స్ ఇవ్వాల్సింది. బహుశా వాళ్ళని వీళ్ళు హైలైట్ చేద్దాం అనుకుంటున్నారేమో కానీ, బట్ నాకైతే వాళ్ళని వీళ్ళు డిగ్రేడ్ చేసినట్లుంది. జనాలు ఏమనుకుంటారు, అల్టిమేట్గా అవుట్పుట్ కావాలి. వీళ్ళు చేసిన కష్టాన్ని ప్రచారం చేసుకోవద్దని ఎవరూ చెప్పట్లే, చేసుకోండి. కానీ పావులో ఉన్న దగ్గర రూపాయి కష్టం చేసుకున్నా కాసింత పర్లేదు. కానీ ఏమీ లేని దగ్గర కూడా మొత్తం $1 బిలియన్ అని చెప్పి ప్రచారం చేసుకుంటే ఎట్లా కుదురుతుంది? కోటేసుకొని నడుస్తూ ఉండడాన్ని కూడా దాన్ని సేమ్ రీల్ చూసినట్లే ఉంది. ట్రాఫిక్ జాములు అయితే గంటలు నడుచుకుంటూ పోయి, గంటలు ట్రాఫిక్ జాము, 50 కిలోమీటర్లు నడిచారు. అన్నీ ఆ పక్కనే ఆ మెయిన్ స్ట్రీట్, అది ప్రామినేట్ ఆ మెయిన్ స్ట్రీట్ ఉంటుంది, ఆ ప్రామినేట్ అనే మెయిన్ స్ట్రీట్ చుట్టూనే ఉంటాయి ఇవన్నీ కూడా. అయ్యో, కానీ ఒక ఎలివేషన్కైనా కాసింత హద్దు ఉండక్కర్లేదా? అంత ఎముకలు కొరికే చలిలో దావోస్ పోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని దావోస్ మ్యాన్ అంటారని ఇంకో కమేడియన్ చెబుతూ ఉన్నారు. ఆయన టాల్కం పౌడర్ అంటారు కదా, ఆ కమేడియన్. వీళ్ళ కామెడీకి అదుపు లేకుండా ఎముకలు కొరికే చలిలో పోతే దావోస్ మ్యాన్ అంటారా? మరి మిగిలిన వాళ్ళందరూ కనుక అసలు
బ్లాస్ట్ అయ్యి ఎండలో పోతూ ఉన్నారా? ఏంటి ఇవంతా ఏం చేస్తున్నారయ్యా మీరు?